ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి హెయిర్ గ్రోత్ కి సాధారణంగా మనం టిప్స్ చెప్తూ ఉంటాం బ్యూటీ టిప్స్ లో. మరి ఈ ఆసనాలు కూడా హెయిర్ గ్రోత్ కి ఎలా ఉపయోగపడతాయి ఒకసారి చూపిస్తారా? బట్టతో వచ్చిన ఋషిని ఒక్కడన్నా చూసారా మీరు? అసలు ఇంతవరకు ఏ సినిమాలో చూపించలా, ఇంతవరకు ఎక్కడ మనం కనపడండి. మరి వాళ్ళకెందుకు జుట్టు ఉంటుంది అంటే వాళ్ళు కొన్ని ఆసనాలు రక్త ప్రసరణ బాగా పెరిగాయి చేస్తారన్నమాట. నేచర్లో ఎక్కువ గడుపుతారు. నేచర్ లో గడిపే వాళ్ళకి ఇట్లాంటి కొన్ని ఆసనాలు చేసేవారు జుట్టు బాగా ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు తలకి జుట్టు భాగానికి రక్త ప్రసరణ బాగా పెంచే ఆసనాలు 3 ఉన్నాయి. ఇవి చేయటం ద్వారా జుట్టు కుదుళ్ళకి ఆక్సిజన్ కంటే పోషకాలు ఏంటి అన్నీ బాగా వెళతాయి. అందుకని జుట్టు గ్రోత్ బాగుంటుంది, జుట్టు పడకుండా కుదుళ్ళు దృఢపడతాయి. మరి అట్లాంటి మంచి తలక రక్త ప్రసరణ, జుట్టుకు బాగా రక్త ప్రసరణ పెంచేవి 3 ఆసనాలు చూడండి. హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడే 3 ఆసనాలను ఈరోజు ప్రత్యేకంగా మనం చూడబోతున్నాం. తలకు జుట్టు కుదుళ్లకు బాగా రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడే పాదహస్తాసనం. స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం, గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు ఉంచుతాం, చేతులు నేల కానిచ్చాలి అట్లా. ఆ తర్వాత 2 చేతుల్ని కాళ్ళ వెనక భాగం అట్లా పోనిచ్చి మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి అట్లా ప్రయత్నం చేయాలి. ఏమాత్రం కాళ్ళు బెండ్ అవ్వకుండా రొమ్ము భాగము, తల భాగము, మూతి భాగం అన్నీ కూడా మోకాళ్ళకు ఆనే విధంగా అట్లా ఉంటే పాదహస్తాసనం అంటారు దీన్ని. ఇది కొద్దిగా ఎక్కువసేపు ఉండలేం, ఎందుకంటే నడువు నొప్పి విపరీతంగా వస్తుంది, కాళ్ళు నరం బాగా లాగుతుంటుంది అట్లా ముందుకు వచ్చినప్పుడు. కాబట్టి దీన్ని కొద్దిసేపు వేసి తీసేస్తాం. కానీ ఎక్కువసేపు ఉండగలిగి బెనిఫిట్ని ఇంకా బాగా ఇవ్వగలిగే 2వ ఆసనం పర్వతాసనం, అధోముఖ శ్వానాసనం అని కూడా అంటారు. అది ఎలా చేయాలంటే స్ట్రైట్గా నుంచుని చేతుల్ని లేపి ముందుకు వంచి ఆ చేతుల్ని నేల మీద అట్లా ఆనించాలి. ఆ తర్వాత 2 కాళ్ళను వెనక జరపాలి. అంటే చూడండి, పాదం మొత్తం నేల కానాలి, అంతవరకు మనం వెనక జరుపుకోవాలి. మ్యాక్సిమం ఎంతవరకు జరిపితే పాదం మొత్తం నేల కాందో అంతవరకు అట్లా జరపాలి. చూడండి, పాదం నుంచి సీటు భాగం వరకు అట్లా స్ట్రైట్గా ఉండాలి, సీటు నుంచి అరిచేతుల వరకు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఇక 3వ ఆసనంగా పర్వతాసనం తీసేసి మనం వజ్రాసనంలో కూర్చుని కాస్త యోగ ముద్రాసనంలో అలా చేతులు జాపేసి అట్లా రిలాక్స్ అవుతాం. ఆ తర్వాత తల నేల కానేసి ఉంటుంది, చేతుల్ని పాదాల దగ్గర పెట్టేసేసి 2 చేతులతో 2 పాదాలను అట్లా పట్టుకుంటాం, తల నేల కానిచ్చేసి ఉంచి సీటుని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా చేయటం ద్వారా చూడండి, సీటు భాగం పైకి లేచి తల నేల కాని ఉండటం వల్ల రక్త ప్రసరణ తలకు బాగా పెరుగుతుంది. అందుకని పూర్వ రోజుల్లో ఋషులు ఇలాంటి ఆసనాలు లాంటివి కొన్ని అభ్యాసం చేయటం ద్వారానే మరి వాళ్ళకి జుట్టు ఊడకుండా జుట్టు అంత బాగా ఎదగటానికి మరి ఋషులకి ఇలాంటి ఆసనాలు బాగా ఉపయోగపడ్డాయని మనం వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇట్లాంటి వాటిని అభ్యాసం చేస్తే అలాంటి ఫలితాలు మంచిగా పొందవచ్చు. చూసారు కదండి, జుట్టు గ్రోత్ బాగుండాలంటే గనక ఆహారాలతో పాటుగా కొన్ని ఆసనాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆసనాలు మీరందరూ కూడా ఆ భాగంలో రక్త ప్రసరణ పెంచుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.